గతంలో ఎప్పుడైనా మాధవి నన్ను ప్రేమించినట్టు మీకు తెలుసా? మాధవి నిన్ను ప్రేమిస్తున్న విషయం శంకర్ కూడా తెలుసు. ఏంటి, గిరిని పట్టుకున్నారా? రాజాను అనుమానించి అవమానించినందుకు ఏం చేయాలని వాళ్ళు తెగ ఫీల్ అవుతున్నారు వదినా. మీరే మాకు ప్రెసిడెంట్ గా ఉండాలి. నేను ఇంకా ఉంటానని ఎలా అనుకున్నారు? పర్లేదు మాధవి. ఉండు రాజా. ఎంత రొమాంటిక్ కపుల్ రా. అవునరా, కొత్తగా పెళ్ళైనట్టుంది. వాళ్ళు బాగున్నారు, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. మనోడు ఎంతైనా లక్కీరా. రాజా, సారీ సార్. హే ఫ్రెండ్, ఓ మాధవి గారా? ఏంటి ఇలా మనం అనుకోకుండా కలిసాం? అనుకుంటే కలిసేవాళ్ళం కాదేమోలే. గుడ్ జోక్. చందు నేను సరదాగా వచ్చాం. అదిగో చందు. నేను ఫస్ట్ మీ ఇద్దరిని చూసి వెళ్ళిపోయిన మీ వైఫ్ వచ్చిందేమో అనుకున్నాను. తీరా చూశాక అది మాధవి గారు. రండి ఫ్రెండ్, సరదాగా మా టేబుల్ దగ్గర కూర్చుందాం. మేమొస్తే మీకు సరదా ఉండదు. యూ క్యారీ ఆన్. హే నో ఫ్రెండ్, మీరు వస్తే మాకు సరదా లేకపోవడం ఏంటి? కమాన్. కాబోయే భార్యాభర్తల మధ్య మేముంటే బాగోదులే. నువ్వు వెళ్ళు. మాధవి, మనం బయలుదేరదామా? అదేంటి, ఏం ఆర్డర్ చేసినట్లేదు? షర్ట్ మీద వాటర్ పడ్డాయి కదా, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. మనం ఇంకోసారి కలుద్దాం. సీ యూ. మాధవి పద. చందు, నాకు చిన్న డౌట్. రాజా వైఫ్ తనని కాదనుకుని వెళ్ళింది అంటే మాధవి రాజా క్లోజ్గా ఉంటున్నారు కాబట్టి మాధవి మీద అనుమానంతో వెళ్ళుంటుందంటవా? చచ్చా, మాధవి మీద అనుమానం ఏం లేదు. అదేంటి అంత కరెక్ట్గా నీకెలా తెలుసు? అంటే మాధవి నా ఫ్రెండ్ కదా. ఎంత నీ ఫ్రెండ్ అయినా వాళ్ళిద్దరు క్లోజ్నెస్ గురించి నీకెలా తెలుస్తుంది? పైగా వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారని నువ్వేగా చెప్పావు. అంటే అలాగే ఉంటున్నారు కదా, అందుకని నేను లవ్ చేసుకుంటున్నారు అనుకున్నాను. నీలాగే రాజా వైఫ్ కూడా అనుకుని ఉండొచ్చు కదా. అబ్బా, ఇప్పుడు వాళ్ళు కూడా మనకెందుకు? ఏదైనా ఆర్డర్ చేద్దామా, వెళ్ళిపోదామా? ఓకే ఓకే చందు, కూల్. నువ్వు అలా ఫీల్ అవ్వకు. ఇప్పుడేంటి, ఆ మ్యాటర్ వదిలేయాలి అంతేగా? ఓకే, లీవ్ ఇట్. వెయిటర్, వెయిటర్. రాజా, రాజా, రాజా. రాజాబాబు బయటికెళ్ళినారు బాబు. అలాగా, మరి మాధవ్ గారు? ఆయమ్మ కూడా రాజాబాబుతో బయటికెళ్ళినారు. ఓ, కూకోండి బాబు. పర్లేదులే, నేను మళ్ళీ వస్తాను. ఏదైనా చెప్పమంటారా? చెప్పాలి, కానీ అది నేనే రాజాకి డైరెక్ట్గా చెప్తాను. అవును, ఆ అమ్మగారు ఎక్కడా? ఏ అమ్మగారండి?
ఆ, అదే రాజా భార్య. ఆమె కూడా ఇక్కడ ఎందుకుంటారండి? అవునులే, వెళ్ళిపోయింది కదా. పిచ్చి పిల్ల కాకపోతే రాజా లాంటి మంచి వ్యక్తిని కాదని ఎలా వెళ్ళిపోయిందో. ఎవరి తలరాతని ఎవరు మారుస్తారయ్యా? బంగారు లాంటి భర్తని దూరం చేసుకున్నారు. అసలు ఆ రోజు అమ్మోరు మెల్లో తాళి తీసి రాజాబాబు కట్టి ఉండకపోతే ఆ పెళ్లి జరిగేదే కాదు. ఏదో ఆ అమ్మోరు దయ వల్ల ఆ తల్లి సమక్షంలో పెళ్లి జరిగిపోయినది. అలాంటప్పుడు గుట్టుగా కాపురం చేసుకోవాలి. ఏదేదో చేసేస్తున్నారు, కాపురం నాశనం చేసుకున్నారు. అలాంటి పిచ్చి పని ఎందుకు చేసిందంటావు? కాపురాలు ఎప్పుడు కూలుతాయండి? మూడో మనిషి మాట విన్నప్పుడే కదా. ఎవరి మాటలో విని తన కాపురంలో తనే నిప్పులు వేసుకున్నారు. రాజాబాబుకు దూరం అయిపోయినారు. పాపం, రాజాకి అమ్మాయి అంటే చాలా ఇష్టం కదా. ఒకప్పుడు ఇష్టమేనండి, ఇప్పుడు ఆ అమ్మ అంటేనే మండి పడిపోతున్నారు. ఎంత కోపం ఉన్నా భార్య కదా, మళ్ళీ వస్తే కాదంటాడటావా? చెప్పలేమండి. అదిగో రాజాబాబు వచ్చేస్తారు. హలో సార్, వచ్చి ఎంతసేపు అయింది? జస్ట్ ఇప్పుడే 5 minutes. నుకలు సార్కి కాఫీ ఏమని ఇచ్చావా? ఆహాహా, నాకు ఇప్పుడే వద్దు కానీ నువ్వు చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పి వెళ్దామని వచ్చాను. నేనేం చేశాను సార్? అవునులే, నువ్వు చేసిన హెల్ప్ల ముందు అది నీకు పెద్ద హెల్ప్ అనిపించకపోవచ్చు, కానీ నాకు మాత్రం చాలా పెద్దది. ఆర్డీఓ దగ్గర పర్మిషన్స్ క్లియర్ చేయటం అంటే అది ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. అందుకే నీకు థ్యాంక్స్ చెప్పి వెళ్దామని వచ్చాను. నిజానికి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నా మీద పడిన నింద పోగొట్టడానికి బ్యాంకుకు వెళ్ళి ఆ డీటెయిల్స్ అన్ని సంపాదించి తప్పెవరు చేశారో తేల్చి నన్ను అవమానించిన వాళ్లే స్వయంగా వచ్చి సారీ చెప్పేలా చేశారు. ఇంతకన్నా నేను చేసిందేం పెద్ద హెల్ప్ కాదు. వజ్రానికి దుమ్ము పడితే అది దొరపటం కష్టం కాదు రాజా, చాలా చిన్న విషయం అది. అంతకన్నా నీ విషయంలో నేను చేయాల్సింది మరొకటి ఉంది. ఆ పని చేస్తే నువ్వు చేసిన సహాయానికి కొద్దిగా అయినా నేను రుణం తీర్చుకున్నట్టవుతుంది. ఏంటి సార్ అది? నీ పర్సనల్ విషయం. నువ్వు నా అనుకున్నాను కాబట్టి నాకు అది పర్సనల్ విషయమే. అదేమిటనేది నేను చెప్పను, చేసి చూపిస్తాను. ఓకే రాజా, మనం మళ్ళీ కలుద్దాం. ఓకే సార్. విత్ వండర్ఫుల్ న్యూస్ ఫర్ యూ. ఓకే, బాయ్. మమ్మీ, ఏంటి అలా డల్గా ఉన్నావు? మీ డాడీ దిగులు నాకు పట్టుకుందిరా. నీ పెళ్లి జరిగే టైంకి రాజా భార్య ఎవరో తెలుసుకుని వాళ్ళిద్దరినీ కలపాలని నీ పెళ్లి గురించి కంటే ఆ విషయం గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ డాడీ. ఓకే, డాడీ థాట్ బానే ఉంది, కానీ నేను జస్ట్ ఇంతకు ముందే రెస్టారెంట్లో మాధవిని రాజాని చూశాను. వాళ్ళిద్దరూ చాలా జోబియల్గా సరదాగా ఉన్నారు మమ్మీ. ఉంటే వెళ్ళిపోయిన రాజా ఎక్స్ వైఫ్ గురించి ఆలోచించే కంటే వాళ్ళిద్దరికి మ్యారేజ్ చేస్తే సరిపోతుంది కదా. ఆల్రెడీ ఒక వైఫ్ ఉంది. అలాంటప్పుడు రాజాకి మాధవ్కి ఎలా పెళ్లి చేస్తాంరా? రాజాకి తన వైఫ్ గురించి అంత ఇంట్రెస్ట్ లేనట్టుంది మామ్. లేదంటే మాధవ్తో అంత క్లోజ్గా ఉండడు. డాడీ కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడితే వాళ్ళ పెళ్లి చేయడం చాలా ఈజీ అవుతుంది. అక్కర్లేదు సంతోష్. రాజాకి మంచి భార్య ఉంది. ఏంటండి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? ఆ అమ్మాయిని కలిసారా ఏంటి? లేదు హేమ, రాజాను కలుద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పని మనిషి దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దామని ట్రై చేస్తే ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని తెలియలేదు, కానీ
వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళని, తర్వాత ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయని తెలిసింది. అవునా? మరి అమ్మాయి గురించి వివరాలు తెలుసుకోలేకపోయారా? ట్రై చేశాను, కానీ కుదరలేదు. కానీ ఒక విషయం మాత్రం విచిత్రంగా అనిపించింది. రాజా అమ్మాయికి ఏదో అమ్మవారి విగ్రహం దగ్గర అమ్మవారి మెడలో తాళి తీసి బలవంతంగా కట్టాడట. మరి ఏ పరిస్థితిలో అలా తాళి కట్టాల్సి వచ్చిందో? ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. అమ్మవారి మెడలో తాళి తీసి కట్టాడా? హ్మ్. ఈ విషయం ఎవరో నాతో చెప్పారండి. ఎక్కడో విన్నాను. నా ఫ్రెండ్కు ఒక అబ్బాయి ఇక్కడే బలవంతంగా తాళి కట్టాడు. అది అమ్మవారి మెడలో తాళే. తర్వాత అమ్మాయి కోపంలో తాళి తీసి అమ్మవారికి ఇచ్చేద్దామని ఇక్కడికి వచ్చింది. తోడుగా నేను వచ్చానులేండి. ఆ, మన చందు చెప్పింది. చందు చెప్పిందా? అవునండి, చందు వాళ్ళ ఫ్రెండ్కి ఇలా జరిగిందట. మీరు చెప్పింది వింటుంటే ఆ అమ్మాయే రాజా వైఫ్ అనిపిస్తోంది. ఆ అమ్మాయే ఈ అమ్మాయి అని నమ్మకం ఏముంది హేమా? ఇలాంటి సంఘటనలు ఎక్కడో ఒకసారి జరుగుతాయండి. నాకెందుకో ఆ అమ్మాయే అనిపిస్తోంది. ఒకసారి ఉండండి, చెప్తాను. చెప్పండి ఆంటీ. అమ్మా చందు, నీతో ఒక ముఖ్యమైన పని పడిందమ్మా. ఏంటాంటీ? రాజాకి పెళ్ళైన విషయం నీకు తెలుసు కదా. ఆ అమ్మాయి ఎవరో ఏంటో అని మీ అంకుల్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే కుదరటం లేదమ్మా. కానీ ఈరోజు మీ అంకుల్కి ఒక విషయం తెలిసిందమ్మా. రాజా అమ్మాయికి ఏదో అమ్మవారి మెళ్ళో తాళి తీసి కట్టాడంట. అప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు నీ ఫ్రెండ్ ఎవరికో ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందని అన్నావు కదా. నాకెందుకో ఆ అమ్మాయి రాజా వైఫ్ అనిపిస్తోందమ్మా. అమ్మా చందు, ఆ అమ్మాయి ఎవరమ్మా? ఎక్కడుంటుంది? తను ఎక్కడుంటుందో తెలీదా ఆంటీ? ఫోన్ నెంబర్ లేదా? మొన్ననే ఫోన్ మెమరీ ఎరేజ్ అయిపోయింది ఆంటీ. అయ్యో, మరిప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంటుందో తెలుసుకునేది ఎలాగమ్మా? ఎలాగైనా రాజాని ఆ అమ్మాయిని కలపాలని మీ అంకుల్ చాలా స్ట్రాంగ్గా ట్రై చేస్తున్నారు. ఆ అమ్మాయి రాజా వైఫ్ అని మీరెందుకు అనుకుంటున్నారు? లేదమ్మా, నాకెందుకో ఆ అమ్మాయి అనే అనిపిస్తోంది. నువ్వొక పని చెయ్యి. ఎలాగైనా నువ్వు ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకో. మిగిలిన విషయాలు మీ అంకుల్ చూసుకుంటారు, సరేనా? అలాగే ఆంటీ. ఎంత త్వరగా నువ్వు ఆ అమ్మాయి గురించి తెలుసుకుంటే అంత మంచిది. రాజాని ఆ అమ్మాయిని కలపాల్సిన బాధ్యత మందేనమ్మా. నువ్వు త్వరగా తెలుసుకో. ఉంటానమ్మా. ఏంటమ్మా, హేమగారు ఏమంటున్నారు? నన్ను వెతుక్కునే బాధ్యత నాకే అప్పగించారు.
ఏంటమ్మా నువ్వన్నది? ఎలా తెలిసిందో అంకుల్కి రాజా అమ్మవారి మెడలో తాళి తీసి ఒక అమ్మాయి మెడలో కట్టాడని తెలిసింది. ఆ అమ్మాయి నేనే అని తెలీదు. గుడికి వెళ్ళినప్పుడు అనుకోని విధంగా ఆంటీకి అమ్మవారి మెడలో తాళి తీసి నా ఫ్రెండ్ మెడలో కట్టాడని చెప్పాల్సి వచ్చింది. ఆ అమ్మాయి రాజా భార్య అయి ఉంటుందని ఇప్పుడు ఆంటీకి అనుమానం వచ్చింది. రాజాని నన్ను కలిపే బాధ్యత నాకే అప్పగించింది. ఇదిగో ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను భయపడింది. ఎవరన్నా నా మాట విన్నారా? నరేంద్ర ఏదన్నా అనుకున్నాడు అంటే అది చేసేంత వరకు నిద్రపోడు. ఇప్పుడు రాజాని అమ్మాయిని కలపాలనుకుంటున్నాడు. ఇప్పుడు అమ్మాయి చందు ఫ్రెండ్ అని తెలిసింది. చందునే అమ్మాయిని తెలిస్తే మన పరిస్థితి ఏంటి? రేయ్, నన్ను టెన్షన్ పట్టకరా. అయినా వీళ్ళ పెళ్లికి ఇన్ని గండాలేంట్రా? పూటకో సమస్య వస్తుంది. చివరికిది మన ప్రాణం మీదకే వస్తుంది. చూడండి, టెన్షన్తో చస్తుంటే మధ్యలో నువ్వేంటొచ్చినా? అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంది. పెళ్ళవుతుందన్న నమ్మకం పోయి అవుతుందా అని భయంగా ఉంది. లేదంటే ఏంటిదంతా? ఏంటి రాజా ఆగిపోయావు? లోపలికి రా. కొత్తగా నేను వస్తే ఆయన ఇబ్బంది పడతాడు. నువ్వు వెళ్ళు. నా ఇష్ట ప్రకారం ఉంటానని మళ్ళీ మాట మారుస్తున్నావు. అంటే ఎప్పుడు రాలేదు కదా మాధవి. అలవాటు లేకుండా నేను రావటం, వీడొచ్చాడేంటా అని ఆయన కంగారు పడటం, ఇవన్నీ ఎందుకు? నువ్వు వెళ్ళేసి వచ్చేయి. నువ్వు వస్తానంటే లోపలికి వెళ్దాం, లేదంటే మనం ఇంటికి వెళ్ళిపోదాం. మాధవి, సరే నీకోసం వస్తాను, పద. కొంచెం నవ్వు. అటెక్కడికి? అయిపోయిందిగా. ప్రదక్షిణలు చేయవా? చేయకపోతే తన దగ్గరికి రావద్దన్నాడా? అదే నీతో అలా మాట్లాడకూడదు రాజా. చెంపలేసి. అరే పద. అబ్బా వస్తున్నాను కదా, వదులు. ఈ మధ్య నీకు నా మీద కమాండ్ ఎక్కువైపోయింది. అది నాకు ఎప్పుడూ ఉంది. ఎప్పుడో ఉంది, ఇప్పుడు ఎక్కువైంది. లేదంటే నువ్వు మాట వినవు కదా. ఇప్పుడు వింటున్నానుగా. వినేలా నేను చేస్తున్నాను. సరే, ముందు మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకో. నాకది కావాలి అని అడగడానికి దండం పెట్టుకోవాలి. నాకేం అవసరం లేదు, నువ్వే దండం పెట్టుకో. ఇదిగో దండం పెట్టుకోమంటున్నానా? భక్తితో చేయవలసిన పనిని భయపెట్టి చేయిస్తున్నావు. ముందా ఫోన్ ఆఫ్ చేయి. సైట్ నుంచి ఫోన్ మాధవి, ఏదో అర్జెంట్ మ్యాటర్ అయి ఉంటుంది. నేను మాట్లాడొస్తాను. హలో.
చందు, మాధవి, నాకివ్వని అదృష్టాన్ని నీకన్నా ఇమ్మని ఆ దేవుణ్ణి అడుగుదామని వచ్చాను. నీ అదృష్టం నా అదృష్టం ఎప్పటికీ అవ్వదు చందు. దూరం చేసుకుని ఎప్పుడో దురదృష్టవంతురాలనయ్యాను. నేను గతాన్ని. ఇప్పుడు నేను గతాన్నే. అందుకే నువ్వన్నా భవిష్యత్ అవ్వమంటున్నాను. భార్యగా నువ్వుండగా నేను భవిష్యత్ ఎలా అవుతాను? వద్దనుకుని వెళ్ళిపోయిన నా గురించి ఎందుకు? మీరిద్దరూ బాగుండండి చాలు. వద్దనుకుంటే వదిలిపోయే బంధం కాదు చందు మీది. మరి విడిపోయి ఎందుకు బతుకుతున్నాం? మా మధ్య దూరం చాలా దూరం పెరిగిపోయింది. అందుకే నువ్వన్నా రాజాని పెళ్లి చేసుకో. జరగని విషయం గురించి ఎందుకు చందు? నువ్వు జరగాలి అనుకుంటే జరుగుతుంది మాధవి. ఒకప్పుడు నువ్వు నా కోసం త్యాగం చేశావు. నీ త్యాగాన్ని నేను వృధా చేశాను. అందుకే నీ త్యాగాన్ని నువ్వే తీసేసుకో మాధవి. తిరిగి తీసుకునేది త్యాగం అవ్వదు. దూరంగా ఉన్నా మీ మనసులో దగ్గరగానే ఉన్నాయి. అందుకే ఒకరు బాగుండాలి అని మరొకరు కోరుకుంటున్నారు. చెట్టు నుంచి రాలి పడినంత మాత్రాన ఆ పండు పరాయిదవ్వదు. దూరంగా ఉన్నంత మాత్రాన భార్య భర్తకి పరాయిదైపోదు. మళ్ళీ కలుద్దాం మాధవి. ఏంటి గుడికొచ్చింది? ఈసారన్నా ఏ ఇబ్బంది లేకుండా పెళ్లి జరగాలని కోరుకోవడానికా?